హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా హాలీవుడ్లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్ అండ్ రిపోర్ట్స్ గురించి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. హ్యారీ పాటర్ వెబ్ సిరీస్ కోసం ఈ షోలోని మెయిన్ 3 క్యారెక్టర్స్, అదే మన గోల్డెన్ ట్రియో హ్యారీ, రాన్ అండ్ హెర్మైనీ కాస్టింగ్ కన్ఫర్మ్ అయింది. హ్యారీ పాటర్ క్యారెక్టర్ కోసం డామినిక్ మెక్లాఫ్లిన్, రాన్ వీస్లీ క్యారెక్టర్ కోసం అలెస్టర్ స్టౌట్ అండ్ హెర్మైనీ గ్రేంజర్ క్యారెక్టర్ కోసం అరబెల్లా స్టాంటన్ ని సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ ఈ సిరీస్ కాస్టింగ్ మీద ఇప్పటికే చాలా నెగిటివిటీ వచ్చింది. మెయిన్లీ సెవరస్ స్నేప్ క్యారెక్టర్ కోసం బ్లాక్ యాక్టర్ అయిన పాపా ఎసిడ్యూని తీసుకోవడం మీద హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ 3 మెయిన్ క్యారెక్టర్స్ కాస్టింగ్ కూడా నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. హ్యారీ అండ్ రాన్ కాస్టింగ్ కొంచెం పర్వాలేదు అనిపించిన హెర్మైనీ కాస్టింగ్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుంచి ఈ హ్యారీ పాటర్ వరల్డ్ ని, క్యారెక్టర్స్ ని చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు సడన్ గా వీళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళని చూడాలంటే డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ హ్యారీ పాటర్ బుక్స్ చదవని వాళ్ళకి ఈ స్టోరీ ఇంకా డీప్ గా తెలియాలంటే ఈ సిరీస్ రావాల్సిందే. అప్పుడున్న క్యారెక్టర్స్ ని ఇప్పుడు క్యాస్ట్ చేయలేం. సో కొత్త వాళ్ళతోనే చేయాలి కాబట్టి ఇంకా మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. చూడాలి మరి ఈ సిరీస్ ఇంకా ఎన్ని కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తుందో. ఆల్రెడీ ఈ సిరీస్ కోసం సెట్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు స్టార్ట్ అవుతుంది. వీల్ ఆఫ్ టైమ్ వెబ్ సిరీస్ క్యాన్సిల్ అయింది. 3 సీజన్స్ సక్సెస్ఫుల్ గా రన్ అయినా కూడా ప్రొడక్షన్ కాస్ట్ తట్టుకోలేక ఈ సిరీస్ ని క్యాన్సిల్ చేస్తున్నారంట. MGM స్టూడియోస్ అండ్ సోనీ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ రాబర్ట్ జార్డన్ రాసిన నావెల్స్ ని బేస్ చేసుకుని తీశారు. అండ్ 3 సీజన్స్ కూడా బాగానే రన్ అయ్యాయి అండ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. నేను ఫస్ట్ 2 సీజన్స్ చూసా కానీ థర్డ్ సీజన్ చూడలేదు. బట్ ఇది కూడా బాగానే ఉంది అని రివ్యూస్ అయితే వచ్చాయి. సో యాక్చువల్గా ఇలాంటి షోస్ కి బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. VFX అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఇలాంటి ఫ్యాంటసీ సిరీస్లని లాంగ్ రన్ లో మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే. ఈ రీజన్ తోనే షాడో అండ్ ది బోన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వీల్ ఆఫ్ టైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా శాండ్ మ్యాన్ అండ్ విచర్ సిరీస్లు కూడా క్యాన్సిల్ అవుతాయనే రూమర్స్ వస్తున్నాయి. ప్రెసెంట్ అమెజాన్ స్టూడియోస్ నుంచి ఫ్యాంటసీ జానరాలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సిరీస్ మాత్రమే ప్రొడక్షన్ లో ఉంది. నెట్ఫ్లిక్స్ స్టూడియో ఈవెంట్ నిన్న మార్నింగ్ జరిగింది అండ్ ఈవెంట్ లో వెనస్డే, స్ట్రేంజర్ థింగ్స్, ఫ్రాంకెన్స్టైన్, వన్ పీస్ అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ అండ్ రిలీజ్ డేట్స్ వచ్చాయి. వీటి గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్ గా రిలీజ్ అయిన టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ టామ్ క్రూజ్ ఒక థ్యాంక్ యూ నోట్ రిలీజ్ చేశారు. సినిమా కోసం వర్క్ చేసి ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్, ఆర్టిస్ట్, క్రూ మెంబర్స్ ఇంకా ప్రతి ఒక్కరికి అండ్ థియేటర్ ఓనర్స్ కి అండ్ అక్కడ వర్క్ చేసి అందరికీ థ్యాంక్ యూ. అలాగే పారామౌంట్ పిక్చర్స్ అండ్ స్కై డాన్స్ లో వర్క్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్ని ఇయర్స్ కలిసి వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ అని చెప్పారు. ఫైనల్ గా వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లో టామ్ క్రూజ్ కి ఇదే లాస్ట్ మూవీ అని అనిపిస్తుంది. కానీ మూవీ టీం నుంచి కానీ టామ్ క్రూజ్ నుంచి కానీ ఎలాంటి అప్డేట్ అయితే లేదు. టామ్ క్రూజ్ ఇంకొక యాక్షన్ ఎంటర్టైనర్ టాప్ గన్ మేవరిక్ నెక్స్ట్ మూవీ అనుకున్న దానికన్నా తొందరగానే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లో డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్వైరీ మాట్లాడుతూ ఆల్రెడీ టాప్ గన్ 3 ప్లాట్ రెడీ అయింది. దీని గురించి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, జస్ట్ ఈ స్టోరీలో ఉన్న ఎమోషన్స్ ని క్యారీ చేస్తే చాలు అని చెప్పారు. సో మేబీ తొందరలోనే దీని గురించి ఒక అప్డేట్ అయితే రావచ్చు. అమెజాన్ స్టూడియో నుంచి వస్తున్న జెన్బీ సీజన్ 2 టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈ టీజర్ అయితే బానే ఉంది. ఈ సిరీస్ లోని ఫస్ట్ 3 ఎపిసోడ్స్ సెప్టెంబర్ 17th రిలీజ్ అవుతాయి అండ్ మిగతా ఎపిసోడ్స్ ఆ తర్వాత వీక్ నుంచి ఒక్కోటి ఎవ్రీ వెనస్డే రిలీజ్ అవుతాయి. ఇంకా DCU న్యూస్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ మూవీ రన్ టైమ్ 2 hours 2 minutes అని రీసెంట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అలాగే ఇంకో రూమర్ ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ ఓవర్సీస్ లో 2 hours 20 minutes ఉంటుంది. సో వేరే కంట్రీస్ లో ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేస్తారని ఇంకో న్యూస్ వచ్చింది. ఈ రూమర్స్ గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్ కి జేమ్స్ గన్ రిప్లై ఇస్తూ ఇవన్నీ ఫేక్ న్యూస్. రీసెంట్ గానే కొన్ని VFX వర్క్స్ కంప్లీట్ చేశాం అండ్ రన్ టైమ్ కూడా ఫిక్స్ అయింది. బట్ మీరు అనుకుంటున్నట్టు 2 hours 2 minutes అండ్ 2 hours 20 minutes రెండూ కాదు. అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ గా అన్ని కంట్రీస్ లో సేమ్ రన్ టైం ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఒకవేళ 2 hours 2 minutes అనే రూమర్ నిజమై ఉంటే షార్టెస్ట్ రన్ టైం ఉన్న సూపర్ మ్యాన్ మూవీ అయ్యేది. DC స్టూడియోస్ ఈ ఇయర్ జూలై 24th నుంచి 27th వరకు జరగబోయే శాండియాగో కామికాన్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయబోతుందని రీసెంట్ గా పీస్ మేకర్ స్టార్ జాన్ సీనా యాక్సిడెంట్లీ కన్ఫర్మ్ చేశారు. ఎంటర్టైన్మెంట్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో SDCCలో ఈ సిరీస్ కి సంబంధించిన ఫుటేజ్ ఆడియన్స్ చూడబోతున్నారు అని చెప్పారు. బట్ అఫీషియల్ గా DC స్టూడియోస్ ఆర్ జేమ్స్ గన్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. సూపర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయిన 2 weeks తర్వాత ఈ ఈవెంట్ ఉండబోతుంది కాబట్టి మేబీ పీస్ మేకర్ ఫుటేజ్ తో పాటు సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు. లైక్ మిల్లీ ఆల్కాక్ ఫస్ట్ లుక్ ఇన్ సూపర్ గర్ల్ కాస్ట్యూమ్ లాంటిది. సో చూడాలి మరి DC స్టూడియోస్ ఏం చేస్తుందో. ఐరన్ స్టూడియోస్ వాళ్ళు రీసెంట్ గా సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన టాయ్ ఫిగర్స్ ని రిలీజ్ చేశారు అండ్ ఈ టాయ్స్ లో సూపర్ మ్యాన్ ఇంకా తన పెట్ అయిన క్రిప్టో ఉన్నారు. డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న టాయ్స్ చాలా బాగున్నాయి అండ్ ఆల్సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్స్ కూడా ప్రెసెంట్ ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. ఈ మూవీ ఓపెనింగ్ వీకెండ్ డొమెస్టిక్ రన్ లో $154 to $175 million కలెక్ట్ చేస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నారు అండ్ ఈ ఇయర్ లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఎర్లీ రివ్యూస్ ప్రకారం ఈ మూవీ చాలా బాగుంది అని సూపర్ హిట్ టాక్ వస్తుంది అని చెప్తున్నారు.
ఇంకా ఫైనలీ మార్వెల్ అప్డేట్స్ చూస్తే డీసీ స్టూడియోస్ శాండియాగో కామికాన్ ఈవెంట్లో పాల్గొంటుందని న్యూస్ వచ్చినట్టే మార్వెల్ స్టూడియోస్ ఈ ఇయర్ ఎస్డీసీసీ హాల్ హెచ్ ప్యానల్లో పార్టిసిపేట్ చేయడం లేదు అనే న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈవెంట్ జరిగే అదే టైంలో ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఇది తప్ప ప్రెసెంట్ ఇంకా అప్కమింగ్ మార్వెల్ మూవీస్ దగ్గరలో ఏం లేవు. సో తగిన అప్డేట్స్ అండ్ ఫుటేజ్ లేకపోవడం వల్ల మార్వెల్ ఈ ఇయర్ ఎస్డీసీసీలో పాల్గొనట్లేదు అని తెలిసింది. మార్వెల్ ఫేజ్ 6 కంప్లీట్ స్లేట్ రివీల్ చేస్తారు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఇలా ఈవెంట్ ని స్కిప్ చేయడం ఇదేం కొత్త కాదు. ఆల్రెడీ ఇంతకు ముందు 2011, 2015, 2018లో ఎక్కువ అప్డేట్స్ అండ్ ఫుటేజ్ లేకపోవడం వల్ల స్కిప్ చేశారు. అండ్ 2020 అండ్ 2021లో కోవిడ్ పాండమిక్ వల్ల అండ్ 2023లో రైటర్స్ స్ట్రైక్ వల్ల మార్వెల్ ఎస్డీసీసీలో జాయిన్ అవ్వలేదు. దీని గురించి అఫీషియల్ గా మార్వెల్ స్టూడియోస్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మల్టీవర్స్ సాగాలో వచ్చిన మూవీస్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీస్ ఫ్లాప్ అయ్యాయి అండ్ బిలో యావరేజ్ గా ఉన్నాయి. దీంతో చాలా మంది మార్వెల్ పని అయిపోయింది అన్నారు అండ్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీనికి మెయిన్ రీజన్ అర్థం పర్థం లేకుండా టీవీ షోస్ రిలీజ్ చేయడం అండ్ మూవీస్ కూడా ఫాస్ట్ గా రిలీజ్ చేయడంతో చాలా ఫ్లాస్ తో రిలీజ్ అయ్యేవి అండ్ కాస్ట్ ఎక్కువ అవడంతో విఎఫ్ఎక్స్ మీద కూడా అంతగా కాన్సన్ట్రేట్ చేయకుండా సగం చేసి వదిలేసినట్టు అనిపించాయి. సో ఇప్పుడు ఫేజ్ 7 నుంచి ఈ ఫార్మాట్ ని చేంజ్ చేసి క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తామని డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ చెప్పారు. ఫేజ్ 7 నుంచి ఇయర్ కి ఓన్లీ 2 లైవ్ యాక్షన్ టీవీ షోస్, 2 యానిమేటెడ్ టీవీ షోస్ అండ్ 2 to 3 మూవీస్ మాత్రమే వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇది నిజంగా చాలా మంచి న్యూస్. మేబీ కొన్ని మూవీస్ రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ స్టోరీ మీద విఎఫ్ఎక్స్ మీద మంచిగా ఫోకస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో వెబ్ సిరీస్ లో 1 or 2 సీజన్స్ కాకుండా మల్టిపుల్ సీజన్స్ ఉండేలా చూస్తామన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు కెవిన్ ఫైగి నెక్స్ట్ వచ్చే వెబ్ సిరీస్ లో చూడాలంటే ప్రీవియస్ గా ఏ మూవీస్ చూడాల్సిన పని లేదు, డైరెక్ట్ ఆ సిరీస్ స్టార్ట్ చేసినా మీకు క్లియర్ గా స్టోరీ అర్థమయ్యేలా ఉంటాయని చెప్పారు. చూడాలి మరి ఈ ప్లాన్ తో అయినా మార్వెల్ మళ్ళీ పూర్వ వైభవం అందుకుంటుందో లేదో. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీతో థార్ కి సెండ్ ఆఫ్ ఇయ్యాలి అని మార్వెల్ ఆలోచిస్తుందని ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్ గా థార్ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ స్టేట్మెంట్ లో ఏముందంటే, థార్ గా ప్లే చేయడం నా లైఫ్ లోనే గ్రేటెస్ట్ హానర్. లాస్ట్ 15 years నుంచి గాడ్ ఆఫ్ థండర్ గా మ్యోనీర్ ని, ఆ తర్వాత స్ట్రామ్ బేకర్ ని వీల్ చేస్తూ వచ్చాను. మీరు క్యారెక్టర్ మీద చూపించిన ప్యాషన్, మీ లవ్ అండ్ చీర్స్ దీన్ని ఇంకా స్పెషల్ గా చేసింది. ఈ జర్నీ ఇంత మెమరబుల్ గా చేసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అప్ డూమ్స్ డే అని పెట్టారు. సో ఈ రూమర్ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతో సీక్రెట్ వార్స్ లో థార్ చనిపోతాడు అని అనుకుంటున్నారు. బట్ థార్ 5 ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ న్యూస్ కరెక్ట్ కాదు అనుకుంటున్నా. థార్ గా యాక్ట్ చేస్తూ 15 years అయినందుకు ఆ మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ చెప్పడం కోసం ఆ పోస్ట్ పెట్టారని అనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. స్పైడర్ మ్యాన్ మూవీ షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటికే ఈ మూవీ గురించి రోజుకు ఒక రూమర్ వినిపిస్తుంది. మొన్నటి వరకు సైడీ సింగ్ క్యారెక్టర్ గురించి రూమర్స్ రాగా ఇప్పుడు ఈ మూవీలో హల్క్ విలన్ గా చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. అది కూడా సావేజ్ హల్క్ గా కనిపిస్తాడు అని తెలుస్తుంది. గత కొన్ని ఇయర్స్ గా స్మార్ట్ హల్క్ గా, ప్రొఫెసర్ హల్క్ గా చాలా సాఫ్ట్ గా చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్. ఈ మూవీలో మల్టిపుల్ విలన్స్ ఉంటారని ఆల్రెడీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇందులో ఒక విలన్ గా మిస్టర్ నెగటివ్ అని కూడా న్యూస్ వచ్చింది. సో ఈ మిస్టర్ నెగటివ్ హల్క్ ని మైండ్ కంట్రోల్ చేసి సావేజ్ హల్క్ గా స్పైడర్ మ్యాన్ మీదకి పంపిస్తాడు. అండ్ అల్టిమేట్ గా స్పైడర్ మ్యాన్ హల్క్ ని కామ్ చేసి ఇద్దరు కలిసి మిస్టర్ నెగటివ్ తో ఫైట్ చేస్తారని ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ఇదే నిజమైతే హల్క్ ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్ అని చెప్పాలి. ఆల్సో మిస్టర్ నెగటివ్ క్యారెక్టర్ కోసం ఏషియన్ యాక్టర్ అయిన స్టీవెన్ ఎన్ని కాస్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలిసిందే కదా. ఇదే విషయాన్ని ఆ యాక్టర్ ని అడిగితే నాకు కూడా ఈ క్యారెక్టర్ చేయాలనే ఉంది, కానీ అది మార్వెల్ స్టూడియోస్ చేతుల్లో ఉంది అని చెప్పారు. ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ టెస్ట్ స్క్రీనింగ్ జరిగింది. అండ్ ఈ టెస్ట్ స్క్రీనింగ్ చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చారంట. అండ్ ఆల్సో ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా లీక్ అయింది. బట్ నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ని మూవీలో చూస్తేనే బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ మూవీ రన్ టైమ్ 2 hours 10 minutes ఉండబోతుంది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 తర్వాత ఇదే లాంగెస్ట్ రన్ టైమ్ ఉన్న మూవీ అవ్వబోతుంది. ఈ మూవీ జూలై 25 రిలీజ్ అవుతుంది. అవెంజర్స్ డూమ్స్ డే మూవీ గురించి రీసెంట్ గా చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ అందులో ఒకటి కెప్టెన్ మార్వెల్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉండబోతుంది అని. అట్లాంటా ఫిల్మింగ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం డూమ్స్ డే షూటింగ్ విన్సర్ గ్రేట్ పార్క్ లో జరగబోతుందంట. అండ్ ఈ సెట్ లోని కొంత పార్ట్ ఒక స్పేస్ షిప్ లాగా ఉంది. అండ్ ఈ స్పేస్ షిప్ ద మార్వెల్స్ మూవీలో కెప్టెన్ మార్వెల్ యూజ్ చేసిన షిప్ లాగా ఉందని చెప్పారు. ది మార్వెల్స్ పోస్ట్ క్రెడిట్ సీన్ ప్రకారం చూస్తే బ్రీ లార్సన్ కెప్టెన్ మార్వెల్ డూమ్స్ డే మూవీలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 2021లో వచ్చిన ఎటర్నల్స్ మూవీ తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి ఎక్కడ టాపిక్ గానీ ఎలాంటి అప్డేట్ గానీ రాలేదు. అండ్ అందరూ ఎటర్నల్స్ ఇంకా రారు అని ఫిక్స్ అయిపోయారు. బట్ రీసెంట్గా కాస్మిక్ సర్కస్ నుంచి దీని గురించి ఒక అప్డేట్ వచ్చింది. అలెక్స్ పెరెస్తో జరిగిన Q&A సెషన్లో ఎటర్నల్స్ పని అయిపోయిందా అని ఒక క్వశ్చన్ అడగగా, లేదు వాళ్ళ పని అయిపోలేదు, నెక్స్ట్ ఫేజ్లో ఎటర్నల్స్ గురించి చాలా స్టోరీ ఉంటుందని చెప్పారు. చూడాలి మరి వీళ్ళని మ్యూటెంట్ సాగాలో ఎలా ఇంక్లూడ్ చేస్తారో. అండ్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇవి రీసెంట్గా వచ్చిన కొన్ని మేజర్ హాలీవుడ్ అప్డేట్స్.
ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.